అందు గురించి మరి మీరందరూ మీ స్నేహితులతో కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యం కొల్లాబుత్తుల. ఈరోజు అంటే ఏప్రిల్ 14, 2026 భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు. ఈ సందర్భంగా ఈ స్కై టీవీ, మన టీవీ అయినటువంటి ఈ స్కై టీవీ ద్వారా మీ ముందుకి ఆయన జీవిత విశేషాలని తీసుకురావాలని, ఆయన జన్మదిన వేడుకల యొక్క సంబరాలని మీ ముందుంచాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పేరు సత్యం కొల్లాబుత్తుల. మిత్రులారా, ఎప్పటిలాగే ఆయన వేడుకల్ని దాదాపు 100 దేశాల్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో కుల ప్రాంత రాజకీయ పార్టీ భేదం లేకుండా అందరూ కూడా ఆయన సొంతం చేసుకోవడానికి ఆయన జయంతి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు పెట్టుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ జన్మదిన వేడుకలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి గ్రామంలోనూ ప్రతి పేటలోనూ బస్టు సైజు నుంచి మొదలుకొని పెద్ద నిలువెత్తు విగ్రహం వరకు ఉన్నటువంటి విగ్రహాల దగ్గర ఈనాటి జన్మదిన సంబరాలు ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటాయి. నేను ఈ సందర్భంగా చాలా చోట్ల సందర్శించి అక్కడ గుమిగూడినటువంటి బహుజనులకు ఇచ్చిన సందేశాన్ని ఒకసారి వినండి. మీకందరికీ కూడా శుభాకాంక్షలు. మిత్రులారా, నేను ఒక 5-6 చోట్లకు వెళ్ళి మరి అక్కడ సందర్శించి వారందరితో మాట్లాడి రావడం జరిగింది. ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే, అందరి మనసుల్లోనూ అందరి గుండెల్లోనూ కూడా అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన్ని మనం దేవుడిగా చూస్తున్నాం. ఆయన జన్మదినాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఆయన ఎక్కడున్నా కూడా మనం చేసేటువంటి సంబరాలను చూసి సంతోషపడుతూ ఉంటారు. కానీ ఆయన ఇంకా ఎక్కువ సంతోషపడేది ఎప్పుడు అంటే, ఆయన మనపై పెట్టినటువంటి బాధ్యతను మనం నెరవేర్చినప్పుడు. ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి మనకి ఎన్నో హక్కులు ఇచ్చింది. ఎందుకు అంటే, మనం మన పిల్లలు సంతోషంగా బ్రతుకుతామని. కానీ మీకు అందరికీ తెలుసు, మనము మన పిల్లలు కూడా ఈ రోజున సంతోషంగా లేము. ఇప్పటికీ కుల వివక్షను అనుభవిస్తున్నాం. ఇప్పటికీ తక్కువ కులం అనిపించుకుంటున్నాం. ఇంకా పేదరికంలో ఉన్నాం. దానికి కారణం ఏమిటంటే, ఆయన మనపై పెట్టినటువంటి బాధ్యతని నెరవేర్చకపోవడమే. మిత్రులారా, మనం ఈ సందర్భంగా మనందరం కూడా ఒక ప్రతిన పూనుదాము. బాబాసాహెబ్ అంబేద్కర్ మన భుజాల పెట్టిపై పెట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉందో, ఈ దేశాన్ని మనం పరిపాలించాలా, ఈ దేశాన్ని మనం ఏలాలా. అప్పుడు మాత్రమే మనకి మార్పు వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకొని, భవిష్యత్తులో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా కలిసి మరి ఒకే తాటి మీదకి వచ్చి మరి రాజకీయంగా ఆయన ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని మన రాజ్యాధికారాన్ని చేపట్టినప్పుడు మాత్రమే ఆయన కన్న కలల్ని మనం నిజం చేసిన వాళ్ళం అవుతాం. ఆయన పుట్టినరోజు పండుగ మరింత మరి ఉపయుక్తంగా ఉంటుందని మీకు అందరికీ వినవిస్తున్నాను. మిత్రులారా, జై భీమ్ జై భీమ్ అనుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ మనం తిరిగితే సరిపోదు. ఆయన మనపై ఉంచిన బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి. 4వ జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ, నాయకులకు, యువకులకు, పిల్లలకు, స్త్రీలకు అందరికీ కూడా జై భీములు, శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అంత గొప్పవాడు ఎలా అవ్వగలిగాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మిత్రులారా, ఆయన నిస్వార్థంగా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఈ దేశంలో అంటరాని వారిగా చూడబడుతున్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఆయన ఒక సమాజాన్ని స్థాపించడం కోసం కృషి చేసి చాలా వరకు కూడా
ఆయన విజయాన్ని సాధించగలిగారు. అందుకే వారు వీరని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని గౌరవించి, ఆయన్ని సన్మానించి, ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. మిత్రులారా, ఆయన తన జీవితంలో ఎంతో వివక్షకు గురి అయి ప్రపంచంలో ఎవరూ పడనటువంటి అవమానాలకు బలైనా కూడా పట్టు వదలని దీక్షతో ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజాన్ని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి తను సంపాదించినటువంటి సామాజిక శాస్త్రంలో, న్యాయ శాస్త్రంలో, ఆర్థిక శాస్త్రంలో, రాజకీయ శాస్త్రంలో పొందిన జ్ఞానాన్ని ఉపయోగించి ఈ దేశ అభివృద్ధికి ఆయన చేసినటువంటి కృషి మనం ఎవ్వరూ కూడా మరువలేనటువంటిది. ఆయన ఇదంతా సాధించడానికి తన పిల్లలు, తన భార్య కూడా అనారోగ్యం పాలైపోయి మరి చనిపోతూ ఉన్నా కూడా మరి ఆయన ఈ దేశం కోసం మాత్రమే, ఈ ప్రజల కోసం మాత్రమే, దళితుల కోసం మాత్రమే ఆలోచించి ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. అంత గొప్పవాడు కాబట్టే ఎన్నో కోట్ల మంది ఈరోజు ఆయనకు నీరాజనాలు నర్పిస్తూ ఉన్నారు. మిత్రులారా, మరోసారి బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన మనకు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆయన మనకు ఏర్పరిచినటువంటి కులరహిత సమాజాన్ని నిర్మించాలనే గమ్యం ఏదైతే ఉందో దాన్ని చేరడానికి అందరూ కూడా సమైక్యంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నేను విన్నవిస్తూ ఉన్నాను. ఆయన ఈ సమాజానికి, స్త్రీలకు, దళితులకు అందించినటువంటి సేవల గురించి ఈ వీడియోలో మరిన్ని వివరాలు మీరందరూ వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. యంగ్స్టర్స్ ఉన్నారు అక్కడ అందరూ. సో మీరు కూడా ఆ క్వశ్చన్ ఉంటే దిస్ ఇస్ ది ఆన్సర్. యూ వుడ్ హ్యావ్ బీన్ లేబరర్ హ్యాడ్ యూ నాట్ బీన్ దేర్. అది గుర్తుపెట్టుకోండి. పాయింట్. ఇక ఉమెన్, బికాస్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్ స్టూడెంట్స్ ఆర్ హియర్. ఇక ఉమెన్ దగ్గరికి వస్తే జస్ట్ 60-70 ఇయర్స్ బ్యాక్ మీరందరూ ఇంట్లోంచి బయటికి రానిచ్చేవారు కాదు, అవకాశం లేదు అసలు. ఇంట్లోనే ఉండాలి, చదువుకోకూడదు, పెళ్లి ఒక భర్త సరిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు తెచ్చుకోకూడదు. మరి అదే కంటిన్యూ అయ్యింటే మరి ఈ రోజు ఇలా కూర్చోగలిగారు లేదు. ఇలా కూర్చోగలడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ విషయం కూడా మీకు ఎవరికి చెప్పండి. ఆయన పురుషులతో సమానంగా హక్కులు ఇవ్వాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్ అనేటువంటి ఒక బిల్లుని ఆయన ఎందుకంటే యాక్చువల్గా రాజ్యాంగంలోనే పెడదామనుకున్నాడు సమాన హక్కులతో. కానీ అప్పుడున్నటువంటి పార్లమెంట్లో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు స్త్రీ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు రాజ్యాంగంలో పెట్టడానికి ఒప్పుకోకపోతే నెహ్రూ గారు ఏమంటాడంటే, అంబేద్కర్ ప్రస్తుతాన్ని వదిలేసాయి, మనం రాజ్యాంగం మొదలుపెట్టిన తర్వాత ఈ హిందూ కోడ్ బిల్ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అంటాడు. ఆ హిందూ కోడ్ బిల్లో పురుషులతో సమానంగా అన్ని హక్కులు కూడా స్త్రీలకి పొందుపరిచాడు. ఆయన 2 ఏళ్ళు పోరాడాడు ఈ హిందూ కోడ్ బిల్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓడిపోయాడు. నెహ్రూ కూడా చేతులు తెస్తాడు. ఎవరు ఒప్పుకోవట్లేదంటే అప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తారు. ఓన్లీ ఫర్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్. ఎందుకు మరి నేను ఇక్కడ ఉండడం, ఇంత కష్టపడి తయారు చేసిన దీన్ని అంటే ఎందుకంటే ఎలాగైతే అందరినీ ఉత్పత్తిలోకి తీసుకొచ్చాడో అలా స్త్రీలు కూడా సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని పొందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఒక స్టేట్మెంట్ మీరు వినుంటారు, ఎనీ కంట్రీస్ ప్రోగ్రెస్ కెన్ బి మెజర్డ్ విత్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ దట్ కంట్రీ. ఏ దేశంలో అయితే స్త్రీల యొక్క అభివృద్ధి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. కానీ తర్వాత గొడవ అవుతుందని చెప్పేసారంటే ఆ హిందూ కోడ్ బిల్ ఆధారంగా కొన్ని చట్టాలు అంటే పిల్లలు పెంచుకునే చట్టం, మరలా వివాహం చేసుకోవడం, ఇట్లాంటి కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో స్పెషల్ మెటర్నిటీ లీవ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ హిందూ కోడ్ బిల్ ఆధారంగా ఇప్పుడు కొన్ని చట్టాలు తెచ్చారు. బట్ మీరు అందరికీ తెలుసు ఉమెన్ వెదర్ యూ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఆర్ నాట్. నో, ఈక్వల్ రైట్స్ లేవు, ఇంకా రావాల్సి ఉంది. లెట్స్ హోప్ వి విల్ గెట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది స్త్రీలకు ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్. ఈ రోజు అనిపించేటువంటి ఉమెన్ అనిపించేటువంటి అన్ని హక్కులు కూడా ఆయన కాంట్రిబ్యూషన్. ఇక మూడవది ఎస్సీ ఎస్టీ బీసీల కోసం.
ఎందుకంటే నేను ఆయన త్యాగాల గురించి చెప్పట్లేదు, ఎందుకంటే డాక్టర్ గారు చాలా క్లియర్గా మీకు వివరించారు ఆయన త్యాగాలు ఏమిటనేది, జీవితం ఏం త్యాగం చేశారు. ఇక ఎస్సీబీసీల గురించి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే మీకు ఇందాక చెప్పాను నేను, మీ అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఈ రోజుకి కూడా ఆయన లేకపోతే ల్యాబరర్స్గా ఉండేవాళ్ళు. మెజారిటీ ప్రజలకి చదివించి ఉద్యోగాలు ఇచ్చి జీవితాన్ని, ఈ రోజు నేను స్టీల్ ప్లాంట్లో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేసి నా కొడుకుని అమెరికాలో నా కూతుర్ని కార్పొరేట్ కాలేజీలో చదివించుకుంటున్నాను అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రెడిట్, ఐ టెల్ యూ టుడే. నాకు ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. ఇక ఉమెన్, బికాస్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్ స్టూడెంట్స్ ఆర్ హియర్. ఇక ఉమెన్ దగ్గరికి వస్తే జస్ట్ 60-70 ఇయర్స్ బ్యాక్ మీరందరూ ఇంట్లోంచి బయటికి రానిచ్చేవారు కాదు, అవకాశం లేదు అసలు. ఇంట్లోనే ఉండాలి, చదువుకోకూడదు, పెళ్లి ఒక భర్త సరిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు తెచ్చుకోకూడదు. మరి అదే కంటిన్యూ అయ్యింటే మరి ఈ రోజు ఇలా కూర్చోగలిగారు లేదు. ఇలా కూర్చోగలడానికి కారణం డాక్టర్ గారు అంబేద్కర్. ఈ విషయం కూడా మీకు ఎవరికి చెప్పండి. ఆయన పురుషులతో సమానంగా హక్కులు ఇవ్వాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్ అనేటువంటి ఒక బిల్లుని ఆయన ఎందుకంటే యాక్చువల్గా రాజ్యాంగంలోనే పెడదామనుకున్నాడు సమాన హక్కులతో. కానీ అప్పుడున్నటువంటి పార్లమెంట్లో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు స్త్రీ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు రాజ్యాంగంలో పెట్టడానికి ఒప్పుకోకపోతే నెహ్రూ గారు ఏమంటాడంటే అంబేద్కర్ ప్రస్తుతానికి వదిలేసాయి, మనం రాజ్యాంగం మొదలుపెట్టిన తర్వాత ఈ హిందూ కోడ్ బిల్ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అంటాడు. ఆ హిందూ కోడ్ బిల్లో పురుషులతో సమానంగా అన్ని హక్కులు కూడా స్త్రీలకి పొందుపరిచాడు. ఆయన 2 ఏళ్ళు పోరాడాడు ఈ హిందూ కోడ్ బిల్ ఇంప్లిమెంట్ చేద్దాం, ఓడిపోయాడు. నెహ్రూ కూడా చేతులు తెస్తాడు, ఎవరు ఒప్పుకోవట్లేదంటే అప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తారు, ఓన్లీ ఫర్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్. ఎందుకు మరి నేను ఇక్కడ ఉండడం, ఇంత కష్టపడి తయారు చేసిన దీన్ని అంటే ఎందుకంటే ఎలాగైతే అందరినీ ఉత్పత్తిలోకి తీసుకొచ్చాడో అలా స్త్రీలు కూడా సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని పొందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఒక స్టేట్మెంట్ మీరు వినుంటారు, ఎనీ కంట్రీస్ ప్రోగ్రెస్ కెన్ బి మెజర్డ్ విత్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ దట్ కంట్రీ. ఏ దేశంలో అయితే స్త్రీల యొక్క అభివృద్ధి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు, కానీ తర్వాత గొడవ అవుతుందని చెప్పేసారంటే ఆ హిందూ కోడ్ బిల్ ఆధారంగా కొన్ని చట్టాలు అంటే పిల్లలు పెంచుకునే చట్టం, మరలా వివాహం చేసుకోవడం, ఇట్లాంటి కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో స్పెషల్ మెటర్నిటీ లీవ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆ హిందూ కోడ్ బిల్ ఆధారంగా ఇప్పుడు కొన్ని చట్టాలు తెచ్చారు. బట్ మీరు అందరికీ తెలుసు ఉమెన్ వెదర్ యూ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఆర్ నాట్. నో, ఈక్వల్ రైట్స్ లేవు, ఇంకా రావాల్సి ఉంది. లెట్స్ హోప్ వి విల్ గెట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది స్త్రీలకు ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్. ఈ రోజు అనిపించేటువంటి ఉమెన్ అనిపించేటువంటి అన్ని హక్కులు కూడా ఆయన కాంట్రిబ్యూషన్. ఇక మూడవది ఎస్సీ ఎస్టీ బీసీల కోసం. ఎందుకంటే నేను ఆయన త్యాగాల గురించి చెప్పట్లేదు, ఎందుకంటే డాక్టర్ గారు చాలా క్లియర్గా మీకు వివరించారు ఆయన త్యాగాలు ఏమిటనేది, జీవితం ఏం త్యాగం చేశారు. ఇక ఎస్సీబీసీల గురించి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే మీకు ఇందాక చెప్పాను నేను, మీ అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఈ రోజుకి కూడా ఆయన లేకపోతే ల్యాబరర్స్గా ఉండేవాళ్ళు. మెజారిటీ ప్రజలకి చదివించి ఉద్యోగాలు ఇచ్చి జీవితాన్ని, ఈ రోజు నేను స్టీల్ ప్లాంట్లో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేసి నా కొడుకుని అమెరికాలో నా కూతుర్ని కార్పొరేట్ కాలేజీలో చదివించుకుంటున్నాను అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రెడిట్, ఐ టెల్ యూ టుడే. నాకు ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, కానీ ఆపర్చునిటీస్ క్రియేటెడ్ బై మీరు కూడా క్వశ్చన్ చేసుకోండి. ఆయన వల్లే చాలా మంది ఇక్కడ ఉన్నాం అంటే ఏంటి, హీ హాస్ గివెన్ us ది లైఫ్, హీ హాస్ గివెన్ లైఫ్ టు యువర్ ఫాదర్స్. మీ ఫాదర్ చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్లే మీరందరూ కూడా ఈ రోజున ఈ స్థితిలో ఉండగలిగారు. అంటే ఏంటి, హీ హాస్ గివెన్ లైఫ్ టు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దిస్ కంట్రీ. ఆ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంతమంది అయ్యా అంటే, ఎందుకంటే టుమారో యూఆర్ గోయింగ్ టు సర్వ్ ది సొసైటీ, అందుకు పాయింట్ చెప్తాను. ఆ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంతమంది అయ్యా అంటే 100కి 2. నేను ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు ఐ వాజ్ రోమింగ్ అరౌండ్ ది స్టేట్. ఒక మొత్తం అన్ని జిల్లాలు తిరిగాను, ఒక 20,000 మంది ఎంప్లాయీస్ని ఒక ప్రెజెంటేషన్లో ఎడ్యుకేట్ చేశాను. ఆ తర్వాత నేను ఒక గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను బహుజన సమాజ్ పార్టీ తరఫున. అప్పుడు నేను 64 గ్రామాలు ఉంటే 60 గ్రామాలు తిరిగాను. అక్కడ తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనందరం కూడా ఓన్లీ 2%, 98% ప్రజలు ఎవరైతే ఉన్నారో మన బ్రదర్స్ ఇంకా విలేజ్లో అలాగే ఉన్నారు.
చదువుకున్నారు కావచ్చు, డిగ్రీలు చదివారు కావచ్చు, ఉద్యోగాలు లేవు, కూలి పనులు చేసుకుంటున్నారు, ఏది ఇంజనీరింగ్ చేసి పెయింటింగ్ జాబులు చేసుకుంటారు. ఇప్పటికీ వారికి ఆ అవేర్నెస్ లేదు, జ్ఞానం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యాస్ టోల్డ్ అస్, మనందరికీ చదువుకున్న వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరందరూ చదువుకున్నారు, మీ తెలివితేటలు ఉన్నాయి, నా కాంట్రిబ్యూషన్ ఉంది, నా త్యాగం ఉంది. కానీ మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ దేశం ఇంకా అభివృద్ధి పదంలో నడవాలి, నిలబడాలి అంటే ప్రజలందరూ మంచి మార్పు కావాలి. ప్రజలందరూ కూడా సమాజంలో నివసించాలి. ప్రజలందరూ కూడా పేదరికం లేకుండా ఉండాలి. వాళ్ళందరూ ఉండాలంటే నా త్యాగాల ద్వారా బెనిఫిట్ పొందినటువంటి మీరంతా ఎవరైతే ఉన్నారో, ద 2% ఆఫ్ ది పీపుల్, ప్లీజ్ సర్వ్ 98%. మొక్కుతున్నారు, ఇంకా గ్రామాల్లో మొక్కుతూ ఉన్నారు, పేదరికంతో కుల వివక్షతో మొక్కుతున్నారు. వాళ్ళందరినీ మీతో పాటు పైకి తీసుకురావడానికి మీరు కాంట్రిబ్యూట్ చేయండి. నాలాంటి జీవితాన్ని త్యాగం చేయదు మీరు, బట్ కాంట్రిబ్యూట్ ఆర్ స్పెండ్ ఎన్ అవర్, ఎ లిటిల్ నాలెడ్జ్, ఎ లిటిల్ 1 రూపీ. మీరంతా ఎందుకంటే కోట్లాది మంది ఉన్నారు, మీరందరూ చిన్న చిన్న త్యాగాలు చేస్తే ఈ వెనకబడిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు, పైకి వస్తారు అని చెప్పేసి హి హస్ గివెన్ us ది మెసేజ్. అండ్ ఓవరాల్ గా దేశాన్ని మనం సమసమాజం వైపు నడిపించాలి అంటే ఎవరైతే ఇక్కడ వివక్షకు గురవుతున్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ సమంగా అవ్వాలంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకునే స్థితికి రాగలగాల. దిస్ ఇస్ వాట్ హీ టోల్డ్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడైతే నేను రోడ్ల మీద వస్తున్నప్పుడు సైలెన్సర్ తీసుకుని ఆమె తీసేసి డబ్బని బండి నడుపుతున్నారు, పెద్ద పెద్ద జెండాలు వేసి తిరుగుతున్నారు మన యువకులు మిత్రులు. భయమేస్తుంది. అంత అభిమానం బాబాసాహెబ్ అంటే రక్తం కోసేసుకుంటారు, రక్తం ఇచ్చేస్తారు. కానీ ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో, ఎందుకంటే హి హస్ సాక్రిఫైస్ జస్ట్ లైక్ దట్ కాదు కదా, ఎవరి కోసం సాక్రిఫైస్ చేశాడు? హీ వాంటెడ్ అన్ ఈక్వల్ సొసైటీ. సమాజం కావాలనుకున్నాడు, కుల వివక్ష లేనటువంటి పేదరికం లేని సమాజం కావాలనుకున్నాడు. మరి ఆ సమాజాన్ని సాధించే బాధ్యత ఎవరి పెట్టాడు? మనమైతే పెట్టాడు. ఇప్పుడు ఈ సైలెన్సర్ తీసుకుని డబ్బని సౌండ్ చేస్తూ తిరిగిన యువకులందరికీ ఈ విషయం తెలియదు. ఆయన మనకు లైఫ్ ఇచ్చాడు, మనకు గౌరవాన్ని ఇచ్చాడు అనుకున్నారు తప్ప మన మీద ఒక బాధ్యత పెట్టాడనే విషయాన్ని మాత్రం ఎవరో తెలుసుకోలేదు. సో అదే సమయం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ కటింగ్ షార్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్, ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు బి హియర్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం మీలాంటి యూత్ని అడ్రస్ చేయడం. ఎందుకంటే భవిష్యత్తు మీది, ఈ దేశం మీకోసం సమాజం అవ్వాలి. మేము వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది ఎండ్. మీరు సమాజంలో, మీ పిల్లల సమాజంలో బ్రతికితేనే ఒక ఆత్మ గౌరవంతో, ఆత్మ సంతృప్తితోటి బ్రతకగలుగుతారు. కాబట్టి ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్, ప్లీజ్ స్పెండ్ సమ్ ఆఫ్ యువర్ ఇంటలెక్చువాలిటీ, 1 రూపీ, అండ్ లుక్ టువర్డ్స్ యువర్ పీపుల్. థ్యాంక్ యూ. జై భీమ్. సత్యం కొల్లాబొత్తుల .advancedindian sk.ai స్కై అంటే అందు గురించి మరి మీరందరూ మీ స్నేహితులతో కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి.